ఇది కృష్ణాష్టకం. చూడండి చివర చెప్తున్నారు 8 శ్లోకాలు అయ్యాక, కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్. ప్రతిరోజు పొద్దున్నే ఎవరైతే చదివారోట వాళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయి, కృష్ణ పరమాత్మ అలా అనుగ్రహిస్తాడు అని మహర్షులు చెప్పారు. 8 శ్లోకాలు మీరు తేలిగ్గా చెప్పేశారు కదా, అందుకని ప్రతిరోజు చక్కగా చదువుకోండి ఇంట్లోనూ. కాకపోతే ఈ 8 శ్లోకాలు చదివేస్తే పాపాలు నిజంగా పోతాయా? మనం ఎన్నో పాపాలు చేస్తుంటే 8 చదివేస్తే పోతాయా? ఎలా పోతాయి? అసలు ఏం చెప్పారు ఈ శ్లోకాల్లో చూడండి. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం. వసుదేవుడికి కుమారుడుట, దేవకి పరమానందం, దేవికి ఆనందం కలిగించిన వాట, కంస చాణూర మర్దనం, వాళ్ళిద్దరిని కంసుణ్ణి చాణూరుణ్ణి వాళ్ళని సంహరించాడు స్వామి. అది చెప్పి కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఇది చదివేస్తే పాపాలు ఎక్కడ పోతాయి? ఏదేదో కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం. స్వామి ముఖం పున్నమి చంద్రుల్లా ఉందిట, పైన చిన్ని ముంగుర్లు ఇలా ఆడుకుంటున్నాయి చక్కగా, చిన్న తుమ్మెదల పిల్లల్లాగా. విలసత్ కుండలధరం, చూడండి చక్కటి కుండలాలు 2 ఉన్నాయట స్వామికి. కృష్ణం వందే జగద్గురు, చక్కగా స్వామి రూపాన్ని చెప్పారు. మరి చదివేస్తే పాపాలు ఎక్కడి నుంచి పోతాయి? ఎలా పోతాయి ఇవన్నీ అంటే ఆలోచించండి. ఇప్పుడు మీరు స్వామి ముందు నిలబడి దీని అర్థం తెలుసుకుని, కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం, ఆహా స్వామి ముఖము పున్నమి చంద్రుల్లా ఉంది. ఇక్కడ ఉన్న ఏ పటమైనా చూడండి స్వామిది, ఆ ముఖం చూస్తే చక్కగా పున్నమి చంద్రుల్లాగే లేదు. అలా మీరు చూస్తూ ఈ శ్లోకం చదువుతూ, కుండలాలు ఉన్నాయి స్వామికి, ఇక్కడ ముంగుర్లు ఇలా ఉన్నాయి, అవన్నీ చూస్తూ అలా ఉన్నారనుకోండి, కొంతకాలం అయ్యేసరికి స్వామి మీద మనస్సు లగ్నం అవ్వడం మొదలు పెడుతుంది. అలాగే భావిస్తూ ఉంటే చివరికి యద్భావం తద్భవతి అన్నారు. అంటే దేన్నైతే భావిస్తూ ఉంటామో మనం చివరికి దాన్నే చేరుకుంటాం, అదే అయిపోతాం మనం. అందుకనే ఇంట్లో ఈ ఫోటోలు ఆ ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోకుండా చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో పెట్టుకుని రోజు అది చూసి భావించడం మొదలు పెడితే కొంతకాలానికి స్వామికి ఉన్న లక్షణాలు మనకు వచ్చేస్తాయి. అలాంటి లక్షణాలు వస్తే ఇంకా పాప పనులు చేయగలమా? మనం చేయలేం కదా, అన్నీ మంచి పనులే చేస్తాం. అలాగ పోతాయి అన్నమాట పాపాలు. అలాగే చూడండి ఇందులో కొన్ని చక్కటివి చెప్పారు. దేవకీ పరమానందం, దేవిని గర్వంగా తలెత్తుకునేలా చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సాధించిన కార్యాలతో. అలాగే ఇక్కడ చూడండి యాదవానాం శిరోరత్నం, యాదవులు అని తెలుసు కదా మీకు, వాళ్ళందరూ యాదవులను ఎవరినైనా వెళ్ళి మీ యాదవులలో అతి గొప్ప విషయం ఏమిటి అంటే మొట్టమొదటి చెప్పేది కృష్ణ పరమాత్మే. ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడో ద్వాపర యుగం చివరిలో 5-6 వేల సంవత్సరాలైంది. ఇప్పటికి కూడా యాదవులు అంటే మొట్టమొదట కృష్ణ పరమాత్మనే తలుచుకుంటున్నారు. అలాగే మీరేం చేయాలంటే మీ కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా తలెత్తుకునేలాగా మీరు ప్రవర్తించాలి. ఇంకా మన తల్లిదండ్రులకి దేవకీ పరమానందం, ఎప్పుడు అమ్మ ఏడ్చే పని చేయకూడదు, అమ్మని ఎప్పుడు సంతోషపెట్టే పనులే చేయాలి ఇంట్లో, అంతేనా? కొంచెం టీనేజ్ వచ్చిందనుకోండి ఏం చేస్తామంటే సామాన్యంగా అమ్మకి నాన్నగారికి ఎదురు చెప్పేస్తూ ఉంటాం. అలా వద్దు, వాళ్ళు మనకన్నా చాలా గొప్పవాళ్ళు. అలాగే మన అమ్మ మన 9 నెలల పాటు మోసి కంది కదా, ఎంత కష్టం. మీకు ఏదైనా ఒక 2 కేజీలు రాయి తీసుకొచ్చి పొట్ట కట్టేస్తాను, రోజు స్కూల్కి వెళ్ళి రాండి అంటే చేయగలరా? మరి అమ్మ చూడండి, మీరు బరువు పెరుగుతూ ఉంటే పొట్టలో ఆనందిస్తూ అబ్బా నా పిల్లవాడు పుట్టాలి, నా పాప పుట్టాలి అని సంతోషించింది, అంతే కదా. మరి అలాంటి అమ్మ రుణం తీర్చుకోలేం కాబట్టి దేవకీ పరమానందం, స్వామి ఏం చేసేట దేవిని సంతోషపెట్టాడు. అలాగే మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని సంతోషపెడుతూ చక్కగా నడుచుకున్నారనుకోండి, అప్పుడు పరమాత్మ ఎప్పుడు మీ వెనకాలే ఉండి నడిపిస్తుంది. అర్థమైందా? అది జన్మాష్టమి. సరేనా? మీ అందరికీ